పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు చిన్న ప్రార్థన. మా కొండ, మా కోట, నీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఇదిగో తండ్రి, ఈ సమయం వరకు కూడా ప్రభు నీ రక్షణ నుంచి, నీ కాపుదల నుంచి, నీ భద్రత నుంచి మమ్మల్ని ప్రేమించి క్షేమంగా ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో తండ్రి, నీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనాలు. వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచుమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. అపోస్తులుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చదువుకుందాం. అటు పిమ్మట 14 సంవత్సరములైన తరువాత నేను తీతును వెంట పెట్టుకొని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వచ్చి తిని, దేవదర్శన ప్రకారమే వెళ్ళి తిని, మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనులలో ప్రకటించుచున్న సువార్తను వారికిని, ప్రత్యేకముగా ఎన్నికైన వారికిని విషదపరిచితిని. అయినను నాతో కూడనున్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టలేదు. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యన నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియైనను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేను ఏమీ నేర్చుకునలేదు. వారెంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు. ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై సువార్త పేతుడికి ఎలాగూ అప్పగింపబడెనో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకై నాకు అప్పగింపబడెనని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తలుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగచేసిన వాడే అన్యజనులకు అపోస్తలుడవుటకు నాకును సామర్థ్యం కలుగచేసెనని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుకొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికిని అపోస్తలులుగా ఉండవలెనని చెప్పి తమతో పాలివారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. మేము బీదలను జ్ఞాపకం చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. అలాగూ చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించి తిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాక మునుపు అతడు అన్యజనులతో భోజనం చేయుచుండెను. కానీ వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక్క తీసి వేరైపోయెను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయవేషము వేసుకునిరి గనక బర్నబా కూడా వారి వేషధారణము చేత మోసపోయెను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తించవలెనని ఎందుకు బలవంతం చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనులలో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసము వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చబడడని ఎరిగి, మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసము వలననే నీతిమంతులమని తీర్చబడుటకే యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ
క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడుడు కదా. కాగా మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెదుకుచుండగా మనము పాపులముగా కనపడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడు ఆయన. అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధిగా కనపరుచుకొందును కదా. నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వల్ల జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలననైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.